గన్నవరం నియోజక ప్రజలందరికీ నమస్కారం. గంజాయిని తరిమేయాల్సిన అవసరం ఉందని ఈ రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు. గంజాయి విచ్చలవిడిగా మార్కెట్లో దొరకడం యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందంటే ఏమాత్రం సందేహం లేదు. నేను మన రామవరపూడి కట్ట తిరుగుతుంటే ఆ తల్లిదండ్రులు చూస్తే జాలేసింది. కనీసం 3-4 కుటుంబాల వాళ్ళు మా అబ్బాయి గంజాయికి అలవాటు పడి 25 రోజుల నుంచి ఇంటికి రావడం, 3 నెలల నుంచి ఇంటికి రావడం, 2 నెలల నుంచి ఇంటికి రావాలని వాళ్ళు వాపోయే పరిస్థితులు మన గన్నవరం నియోజకవర్గంలో ఉండడం బాధాకరం. లా అండ్ ఆర్డర్ మీద పొట్టు లేకుండా ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని గాలి కుదిరేసేయటం వల్ల ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమని నేను భావిస్తున్నా. సురేంద్రబాబు గారు లాంటి ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కనుక విజయవాడ కమిషనర్గా ఉంటే గంజాయిని 24 గంటలు అరికట్టగలడు. మనిషిని బట్టి పవర్ ఉంటుంది, కానీ పవర్ని బట్టి మనిషి ఉంటాడని నేను భావించట్లా. మీరు అవకాశం ఇచ్చి గన్నవరం నుంచి నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే గంజాయిని గన్నవరం నుంచి మాత్రం తరిమి కొట్టే బాధ్యత నేను తీసుకుంటా. రాష్ట్రం నుంచి తరిమి కొట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు తీసుకుంటారు. మీరు రాబోయే శాసనసభ ఎన్నికల్లో మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో నాకు 2వ ఈవీఎంలో నాది 2వ గుర్తు వి ఫర్ విక్టరీ, యాలగడ్డ వెంకటరమణ పేరు, నా ఫోటో, సైకిల్ గుర్తు ఉంటుంది. సైకిల్ గుర్తు మీద బలంగా కొద్ది నన్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభకి గన్నవరం నుంచి పంపాల్సిందిగా నా గన్నవరం నియోజక ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ.